ఎందుకంటే వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయట్లేదు కదా, సారీ. ఇంకా నా గురించి అంటే లైవ్ పెట్టట్లేదు ఎందుకని చాలామంది అడుగుతున్నారు. రీజన్ ఏంటి చెప్తానని చెప్పాను కదా, లాస్ట్ టైం ఊరికెళ్ళే ముందు మీకు వ్యూ చూపించుకుంటా అయితే చెప్పాను కదా ఆ వీడియోలో. రీజన్ ఏంటంటే మొబైల్ అయితే ఖరాబ్ అయిపోయిందనమాట, అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అయితే నిన్ననే వచ్చామన్నమాట. అసలు ఎలానో అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఏది తెలియలేదు, మొత్తం మా మమ్మీయే చూసుకునేదన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను అక్కడ బయటికి రాగానే అమ్మ నాన్న అందరు కనిపిస్తూ అంటే కొంచెం మంచిగా అనిపించేది అనమాట పల్లెటూరులో. ఇంకా ఇక్కడికి రాగానే ఫస్ట్ లేవగానే ఈ 4 గోడలు తప్ప ఏమీ అవ్వపడట్లేదు, అంటే ఒకలాంటి బాధ అనమాట. అసలు నాకు ఎట్లా అంటే ఇక్కడ ఉండడం కంటే మా మమ్మీ దగ్గర ఉండడమే నాకు చాలా ఇష్టం. బట్ ఏం చేస్తాం, పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదు, ఇక్కడే ఉండాలి. ఎప్పటికైనా అంటే ఎట్లా మమ్మీ డాడీతో ఉండాలి అనేది మాత్రం నాకు చాలా ఉంటుంది. ఇంకా మా మమ్మీ డాడీ కడుపులో నేను పుట్టడం, నేను ఏ జన్మలో అంటే ఏ పుణ్యం చేసుకున్నానో వాళ్ళ కడుపులో అయితే నేను పుట్టానన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు అంతలా పిల్లల్ని అర్థం చేసుకునే పేరెంట్స్, అంతలా మంచిగా చూసుకునే పేరెంట్స్ నాకు తెలిసి అంటే చాలా తక్కువ. అంటే పేరెంట్స్ ఉంటారు, ఎట్లా అంటే అందరు పేరెంట్స్ చూస్తారు, నేను ఎవరిని పేరెంట్స్ లవ్వే వేరు అసలు, అది మనం చెప్పలేము. ప్రతి క్షణం ఎప్పుడు మన గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే అదంతా ఏదో అనుకుంటాము, కానీ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన లైఫ్ మనము ఒక స్టేజ్కి వస్తాం కదా అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అర్థం అయినా కూడా అది వేస్ట్ అనమాట. ఎందుకంటే ఫస్టే పేరెంట్స్ని అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమీ తెలియదు, పేరెంట్స్కి దూరంగా ఉంటేనే అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ వీడియో మా మమ్మీ డాడీ ఇద్దరూ చూస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు. ఎట్లా అంటే ఒకలాంటి ఫీల్ అనమాట. ఏంటంటే మా డాడీ కానీ మా మమ్మీ కానీ మా తమ్ముడు కానీ అసలు నాకు వాళ్ళు దొరకడము ఎంత ఇదంటే, అందులోనూ ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ తను అసలు బయట అమ్మాయిలాగా కాకుండా తను నాకు ఒక సిస్టర్ లాగా అనమాట. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అంత మంచి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం, తను దొరకడం మాకు చాలా లక్కీ అనమాట ఆ విషయంలో కూడా. ఎందుకంటే తను మమ్మల్ని చూసుకునే విధానంగానే మేము కూడా తనని బాగా చూసుకుంటాము, అది కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రోజా నీ గురించే మాట్లాడుతున్నాను, తన పేరు రోజా అనమాట. మీరు వీడియోస్లో కూడా చూసే ఉంటారు తనని. అంటే ఇంకా మా ఇంట్లో అందరికీ ఇష్టం, తను కూడా మాతో చాలా బాగా కలిసిపోయింది. నేను చెప్పాను కదా తను మాకు ఒక సిస్టర్ లాగా అనమాట. మా వది అంటే మర్దలని మేము అసలు అనుకోము. ఇంకా ఇదనమాట అంటే ఎందుకో ఈ వీడియో వేరే ఉంది, బట్ మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా గురించి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, అంటే కామెంట్స్ చేసి లైవ్ ఎందుకు పెట్టలేదు అని. నేను రీజన్ చెప్పాను కదా, అదే అనమాట, మొబైల్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఊరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మా మమ్మీ నా కోసం ఏమేమి పంపింది అనేది మీకు చూపిస్తాను. ఎక్కువ తన గురించి తను ఎప్పుడూ ఆలోచించుకోవద్దు, అంటే నా గురించి చాలా ఆలోచిస్తుంది. ఎట్లా అంటే నా బిడ్డ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఏ మదర్ అయినా అలానే కోరుకుంటారు. బట్ అసలు ఆ ప్రేమ మొత్తం వాళ్ళు తినకున్నా మనకు కడుపు నిండాలని చూసే వాళ్ళు పేరెంట్స్ కాబట్టి వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అన్నమాట. ఎందుకంటే అదంతే, ఇంకా పేరెంట్స్ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఏదైనా ఉందా అంటే అసలు అది లేనే లేదు. నాకు తెలిసినంత వరకు నేనైతే అదే నమ్ముతాను. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో మీకేమైనా తప్పుగా అనిపిస్తే సారీ. ఇంకోటి ఏంటంటే మనసులో ఉన్న బాధ చెప్పాలనిపించి చెప్పానమాట. ఎందుకంటే నా లైఫ్లో ఎట్లా మా పేరెంట్స్ని ఎంతలా మిస్ అయ్యాను, నేను ఇంత మంచి పేరెంట్స్ని ఎందుకు మిస్ అయిపోయాను అనేది నేను ప్రతిరోజు ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉన్నాను. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ వల్ల, నా లైఫ్లో నేను చేసుకున్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రతిరోజు బాధపడుతూనే ఉంటానన్నమాట. ఎప్పటికైనా నేను మంచిగా ఉండాలి, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. నాకు ఒక్కగానో ఒక తమ్ముడు ఉన్నాడు, మా సిస్టర్ ఉంది, నాకంటే చిన్న మా చెల్లి కూడా ఉంది. వాళ్ళిద్దరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదే మా ఫ్యామిలీ. ఇంకా మా మమ్మీ ఇది అంత సుత్తి అని మాత్రం అస్సలు అనుకోకండి. నా మనసులో అంటే ఉండే బాధ అనమాట, అది ఎవరికి ఎట్లా చెప్పుకోలేను.
ఏంటంటే ఇంకా అంతే, ఇంకా పేరెంట్స్ మీద ఉన్నది ఎవరైనా కొంతమంది ఏమో ఒక్కొక్కలా చూపించుకుంటారు. ఇంకొక జన్మ అంటూ నాకుంటే నిజంగా ఇంకొక జన్మలో మనం పుడతాము అని అనుకుంటే మళ్ళీ మా మమ్మీ డాడీ కడుపులోనే పుట్టాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడితో అయిపోయింది. ఇంకా వీడియో మా మమ్మీ నాకు ఏం పంపించింది ఏంటనేది అయితే మీకు చూపిస్తాను అనమాట. నేను ప్రతిసారి మమ్మీ సమ్మర్ హాలిడేస్కి వెళ్తానా, ప్రతిసారి నాకేమైతే యూజ్ అవుతాయో వద్దు మమ్మీ అన్నీ అన్నా కూడా తను, అంటే నేను అక్కడ కొనుక్కుంటానన్నా కూడా తన ప్రేమ కొద్దీ అన్నీ పెడతా ఉంటుంది అనమాట. ఇంకా నాకైతే ఇంకా అమ్మ అంత ప్రేమగా పెడుతున్నప్పుడు ఇంకా మనం వద్దు అని అయితే అనలేము కదా. ఇవన్నీ అయితే మా మమ్మీయే పంపింది. ఒక్కొక్క దాంట్లో ఏమేమి పంపింది, ఏమేమి ఉన్నాయి అనేది అయితే మీకు వీడియో చూపిస్తానమాట. ఏంటి ఇవన్నీ చూసి భయపడకండి, అసలు తన ప్రేమకు అసలు అంతే లేదనమాట. ఇంకా మీకు చూపించేవి కొన్ని మాత్రమే ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎందుకు చూపించట్లేదు అని అంటే, మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంతమంది ఎలా ఉంటారంటే, మా మమ్మీ నా మీద ప్రేమతో పంపిస్తుంది, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకేంటి వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు కదా, వాళ్ళు ఇట్లా కదా అలా కదా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది అంటే అమ్మ నాన్న గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాగుడు ఎలా ఉంటుందంటే కొంచెం దట్టిగా ఉంటుంది అనమాట. అందుకనే చూపించట్లేదు. నా సంతోషం కొరకు మా అమ్మ నాకు ఇలా పంపించిందని నా సబ్స్క్రైబర్స్కి చూపించుకోవడం కోసం నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. ఏమేమి పంపించింది ఏంటి అదైతే మీకు చూపిస్తాను. ఇదైతే మమ్మీ కారం మిర్చి, మీరు చూసే ఉంటారు వీడియోస్లో కూడా, నా వీడియోస్లో. ఇదైతే కారం అనమాట, స్పూన్తో కూడా పెట్టి పంపించింది మా మమ్మీ. కారం ఇది 1 కిలోకి కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇది వచ్చేసి చింతపండు, ఇంకా ఇదేమో టమాటో పచ్చడి. ఇంకా తాలింపు అయితే పెట్టలేదు, ఇంకా నేను ఇక్కడ పెట్టేసుకుంటానని చెప్పాను మమ్మీకి, ఇంకా మమ్మీ పెట్టలేదు. ఇదైతే పండు మిర్చి పచ్చడి అనమాట. ఇంకా ఇదైతే మా వదిన నా కోసం తెచ్చిన నల్ల నువ్వులు అంటారు కదా, నువ్వులు తెలుసు కదా మీ అందరికీ. మా వదిన వాళ్ళ ఇంట్లో ఉంటే తను తీసుకొచ్చింది అనమాట నా కోసం. అవి ఇంకా ఇవన్నీ ఇలా మూటలు కట్టి అయితే పంపించేస్తారా అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్తో వస్తా, వచ్చేటప్పుడు ఎన్ని బ్యాగ్స్ వస్తాయో నాకు తెలియదు. ఇది వచ్చేసి గారెల పిండి ఉంటుంది, అంటే గారెల పప్పు ఉంటుంది కదా, అది పంపించింది మా మమ్మీ. ఇంకా సమ్మర్ అంటే మీ అందరికీ తెలుసు, ఇవి వడియాలు ఉంటాయి కదా, మనము మా చెల్లి చేసింది మా పిల్లల కోసమని. ఇంకా ఉప్మా రవ్వ ఇంకా సగ్గుబియ్యం వేసి అయితే చేసిందనమాట. ఇది ఒకటి పట్టట్లేదు. ఇది వచ్చేసి ఇంకా రైస్తో చేస్తారు వడియాలు, ఇవి అనమాట. 2 టైప్స్ అయితే చేస్తారు. ఇంకా అవి పంపించింది. ఇంకా అన్నీ సర్ది పంపించేసింది అనమాట. ఇది మాత్రం మన ఊర్లో పండుతుంది కదా కందిపప్పు, ఇక అది కందిపప్పు అనమాట. ఇవన్నీ నా సంతోషం కోసం మా అమ్మ నాకు పంపిందని వీడియో తీసుకుంటున్నాను. కానీ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు ఎంత కులుకుంటారు అని వీడియో తీయొద్దు అనుకున్నారు. బట్ ఎవరు కులుకుంటే మనకేంటండి, మా అమ్మ నాకు ఇంత ప్రేమగా పెట్టినప్పుడు నేను చూపించుకోవడంలో తప్పు లేదు కదా. ఇది మీకు తెలుసు కదా మినప్పప్పు, ఇంకా ఇది కూడా పంపించింది. ఇది కూడా మా పొలంలో పండిందే, ఇంకా బయట నుంచి కొనే పనే లేదనమాట నాకు. మా అమ్మ ఉన్నంత వరకు, మా మర్దలు ఉన్నంత వరకు, అంటే మా వదిన, మా మర్దలు అనాలో వదిన అనాలో, అంటే తమ్ముడు భార్య అని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తను ఉన్నంత వరకు కూడా నాకు ఏ లోటు లేదు, ఎందుకంటే తను కూడా మా అమ్మలానే చూసుకుంటుంది అనమాట మమ్మల్ని. తనను కూడా మేము చాలా బాగా చూసుకుంటాం. ఇంకా అంటే ఇలా వీడియోస్లో చెప్పుకుంటే బాగోదులేండి, మా ప్రేమలేంటో మాకే తెలుసు. బట్ కొంతమందికి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. అందుకనే వీడియోస్లో నేను ఎక్కువగా షేర్ చేసుకోను. లైఫ్ అంతా వీడియో అంటే ఎట్లా అంటే అన్నీ చూపించుకోలేము కదా, కొన్ని మాత్రమే మనం వీడియోస్లో చూపించుకుంటాం కదా, అందుకనమాట. ఇది రావట్లేదు, మమ్మీ గట్టిగా పెట్టేసింది. మీకు ఇది తెలుసా, ఉల్వలు తెలుసా? నాకు ఉల్వచారు అంటే చాలా ఇష్టం అనమాట. ఇవైతే ఉల్వలు అనమాట. ఇది కూడా మమ్మీ అంటే మన పొలంలోనే. ఇంకా ఇది వచ్చేసి బయట పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి కొనేసి పట్టించి ఇది పెట్టింది. ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి ఊరికి ఇలా తీసుకురావద్దంటే మనీ ఇచ్చి తీసుకురావాలంటే, ఎవరైనా ఆడపిల్లలు ఉంటే అలానే చేయండి. నేను కూడా మా మమ్మీకి మనీ ఇచ్చే తీసుకొని వచ్చాను. ఇంకా మనం తాలింపులో పెట్టుకోవడానికి ఎండుమిర్చి అన్నమాట.
తాలింపులో పెట్టుకుంటాం కదా, ఎండుమిర్చి పంపింది, ఇంకా చాలా పంపింది. కానీ బట్ అవన్నీ నేను చూపించలేను, ఎందుకంటే అంతే. ఇంకా ఇది వచ్చేసి బియ్యం పిండి, మొత్తం ఇప్పుడు తీసాను ఇంకో కింద పోతుంది బియ్యం పిండి. ఇదేమో జొన్న పిండి, జొన్న రొట్టెలు చేస్తాం కదా మేము, బంజారాస్ అని మీకు తెలుసు కదా. ఇదేమో కారపూస పిండి. ఇంకా అక్కడ చేద్దామని అన్నది మమ్మీ, బట్ నేను ఉన్న కొంచెం టైంలో ఎందుకంటే అమ్మ నీతో ఉంటాను, నాకు పిండి పట్టించి ఇచ్చేసి నేను అక్కడ చేసుకుంటాను అనుకున్నా. ఇంకా ఇది వచ్చేసి కుడుములు చేస్తారు కదా సజ్జలతోటి, మా పిల్లలకైతే చాలా ఇష్టం అంట, మేము డోగలే అంటాం, అది అనమాట ఆ పిండి. ఇది వచ్చేసి ఏంటంటే కందులు, గుడాలు వండుకుంటాం కదా మనం అమ్మ, ఇది గుడాలు వండుకోవడానికి అయితే చింతపండు తినొద్దు బెట, పొద్దును ఇవి అన్నమాట నానబెట్టుకొని మనం వండుకుంటాం కదా అది. ఇంకా బంజారాస్ అనగానే జొన్నలు అనేది కామన్, జొన్న రొట్టె కామన్, ఇంకా వచ్చేసి గట్క కామన్ కాబట్టి ఇదంతా జొన్నలు, ఇవేమో జొన్నలు అనమాట. అని నేను కొంచెం కొంచెమే యూజ్ చేస్తాను కాబట్టి తెచ్చుకోలేదు ఎక్కువ, ఎందుకు వేస్ట్ చేయడం, అక్కడ ఉన్న వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అన్నట్టు. ఇంకా మా మమ్మీ పచ్చళ్ళు, కారం పొడి అవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే నేను అన్ని వీడియో తీయలేదన్నమాట. అంటే చెప్పాను కదా, మంచి కంటే చెడు చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. చెడు ఎట్లా అంటే వీళ్ళకి ఏంటి అని మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇది మా అమ్మ మీద ప్రేమతో తీసిన వీడియో, ఎందుకంటే మా అమ్మ నన్ను అంటే తన గురించి తను ఏది ఆలోచించుకోదు, తన గురించి తను ఏమి చేసుకోదు. వితౌట్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్తో కూడా తనే నాకు పంపిస్తుంది అనమాట, అంత బాగా చూసుకుంటుంది. ఎందుకంటే మా అమ్మ మీద ప్రేమతో ఈ వీడియో తీయాలనిపించి తీశానమాట. ఇంకా మా పిల్లలకి ఏమైనా కావాలన్నా కూడా అంటే ఏమైనా తనే చేసి మాకు పంపిస్తుంది. ఎంతైనా అమ్మ నాన్న ఉన్నంత వరకేనండి. ఎట్లా అంటే అందరూ మా ఫ్యామిలీ అయితే నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు చాలా అంటే తన గురించి తను ఆలోచించుకోడు. ఎప్పుడైనా నాకు మా అక్కలు ఉన్నారని చూస్తాడు, కానీ అందరు అలా ఉండరు కదా, ఎవరు కొంతమంది వేరేలా ఉంటారు కదా, అందుకనే చెప్తున్నాను. ఇంకా అమ్మ నాన్న ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా ఈ రైస్ బ్యాగ్, మీకు కనిపిస్తుందో లేదో, ఈ రైస్ బ్యాగ్ కూడా మా డాడీయే పంపించారనమాట. ఇంకా మా తమ్ముడు ట్రాన్స్పోర్ట్లో ఇస్తాడు నాకు, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అయితే నాకు ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట రైస్ కూడా. ఇంకా ఇంతలా చూసుకునే పేరెంట్స్ ఉన్నప్పుడు నాకు ఇంకా ఏది లోటు లేదు. నేను ఎవరి మీద ఆశపడను, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు మా అమ్మ ఒకటి, మా నాన్న ఒకళ్ళు, వాళ్ళిద్దరు చూసుకుంటే నాకు చాలు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి చేతకాని రోజు నేను చూసుకోవడానికి నేను రెడీ. ఎందుకంటే నన్ను ఇంత బాగా చూసుకున్నప్పుడు వాళ్ళని చూసుకోకుండా అది తప్పు కదా, అందుకనే చెప్తున్నా. ప్లీజ్ అండి, అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా అస్సలు చూడకండి. కొంతమంది పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలా చూస్తారు, అలా చూడకండి. ఎందుకంటే ఇద్దరు మీ కడుపులో పుట్టిన వాళ్ళే కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాలని అనుకుంటా. ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో కొంతమంది పేరెంట్స్ని చూశానండి, అసలు వాళ్ళ గురించి చెప్పడం కూడా వేస్ట్ అనమాట వీడియోస్లో. ఓకే, వదిలేయండి. ఇంకా ఇదే వీడియో అనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఏదైనా మీ మనసుకి తప్పుగా అనిపించినా కామెంట్ చేయండి. మా మమ్మీ మీద లవ్ తోటి నేనైతే మా మమ్మీ నాకు ఇంత బాగా చూసుకుంటుందని, తన గురించి ఆలోచించుకోకుండా మా గురించి ఆలోచిస్తుందని నాకు అనిపించి వీడియో అయితే తీసా. థ్యాంక్ యూ అమ్మ, నా కోసం అన్నీ ఆలోచించి నువ్వు చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అందరికీ బాయ్. ఇదే నా వీడియో ఎలా అనిపించిందో లాస్ట్లో కామెంట్ చేయండి.